ఇతను డ్రాగన్ ది పోయిన ఒక కన్నుని పెట్టగానే అప్పుడే అందులో నుంచి నీళ్లు వచ్చి అదంతా నేలపై పడి ఒక మ్యాప్ లాగా అవుతుంది. అప్పుడే అందులో నుంచి ఒక దారి మెరుస్తుంది. పురాణాల ప్రకారం ఆ దారి స్వర్గానికి వెళ్లే దారి అని అందరూ నమ్మేవాళ్ళు. దారి కనుక్కున్న తరువాత ఇతను తన మనుషులతో ఆ ఊరిని నష్టం చేయాలని చెప్తాడు. తన నాన్న చేస్తుంది తప్పు అని తెలుసుకున్న ఇతని కొడుకు వాళ్ళకన్నా ముందే ఆ ఊరికి బయలుదేరుతాడు. కొద్దిసేపటికే అతను ఆ ఊరికి చేరుకుంటాడు. అప్పుడే అక్కడ 9 రెక్కలున్న తోడేలుని బ్లూ కలర్ లో ఉన్న గుర్రాన్ని చూసి ఇతను షాక్ అయిపోతాడు. ఆ ఊరి ప్రజలు వీళ్ళని చూసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని అంటారు. దానికి వీళ్ళు మా నాన్న మీ ఊరికి నష్టం చేయడాన్నాడు, నాకు అలా చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే ఈ ఊరిలోనే మా అమ్మ పుట్టింది అని అంటాడు. అప్పటికే అక్కడికి వాళ్ళ నాన్న మనుషులు వచ్చేస్తారు. వాళ్ళు రాగానే ఊరి ప్రజలపైన దాడి చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే దారి చూసుకొని నాన్న ఒక ఇంట్లోకి వెళ్తాడు. యాక్చువల్లీ నాన్న తన భార్యని మళ్ళీ బ్రతికించడానికే ఈ ఊరికి వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఈ ఊరి వాళ్ళు ఆమెని ఒక గుహలో బంధించేసి ఉంటారు. దాంతో నాన్న తన దగ్గర ఉన్న 10 రింగుల పవర్ తో ఒకతన్ని దూరంగా తోసి ఆ గుహని పగలగొట్టడానికి చూస్తాడు. చాలా సార్లు గుహ పైన కొట్టిన తరువాత అది పగిలిపోతుంది. అందులో నుంచి మనుషుల ఆత్మలు తినేసే రాక్షసులు బయటికి వస్తాయి. అవి దొరికిన మనుషులందరినీ తినేస్తూ ఉంటాయి. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.